నీకోసమే కదా ఈ లోకంలో పరిచర్య చేసింది, నీకోసమే కదా ఈ లోకానికి వచ్చి నీ నిమిత్తమే నేను శ్రమలు పడినది, నీకోసమే కదా సిలువలో నేను అవమానపడింది, నీకోసమే కదా ఆ యొక్క సిలువలో నీ కోసము ప్రాణత్యాగము చేసినది. మీలాంటి వారి కోసమే కదా, మీరు మారు మనసు పొందాలని, రక్షించబడాలని, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని మీ అందరి నిమిత్తమే నేను మానవ శరీరం ధరించుకుని నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. నా దగ్గర ఉన్నది మీకు ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. నా దగ్గర ఉన్న ప్రేమ, నా దగ్గర ఉన్న శాంతి, నా దగ్గర ఉన్న సమాధానము, నా దగ్గర ఉన్న సంతోషాన్ని మీకు ఇవ్వడానికి వస్తే మీరు ఈ లోకంలో సంతోషం ఉందని, లోకంలో ఏదో బాధ ఉందని, లోకంలో ఏదో ఇంకో సంతోషం ఉందని టీవీ సీరియల్ బట్టి, ఇంకో టీవీ షోస్ బట్టి మీరు తొట్టిల్లిపోతున్నారే. నేను చేసిన త్యాగాన్ని మీరు గుర్తించడం లేదే, నేను చేసిన త్యాగము మీరు ఇంకో గుర్తు తెచ్చుకోవడం లేదే. కనుక ఇప్పటికైనా ఇంకో మారు మనసు పొందండి, ఇప్పటికైనా మీరు రక్షణ పొందండి, ఇప్పటికైనా నా మరణాన్ని మీరు గుర్తించండి. ఇదే నా బాధ, ఇదే నేను చేసిన త్యాగానికి ఫలితము. ఇంకో ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా, ఇంకో నా ఎద్దకు రండి అని ఎప్పుడో మిమ్మల్ని పిలిచి ఉన్నాను. కానీ మీరు నా పిలుపుకు లోబడడం లేదు, నేను పిలిచిన పిలుపునకు మీరు మాట వినడం లేదు. కనుక మీరు ఎప్పుడైతే నా మాట వింటారో, మీరు ఎప్పుడైతే నా మాటకు లోబడతారో, ఇదిగో ఈ యొక్క ఈమె వలె మీరు రక్షించబడతారు. ఈమె వలనే నా స్వరము మీకు వినబడుతుంది. నా స్వరము వినబడగానే మీరు రక్షించబడాలి. మీరు ఎప్పుడైతే రక్షించబడతారో, ఎప్పుడైతే నా పిలుపుకు లోబడతారో, ఎప్పుడైతే నా పిలుపునకు మీరు అంగీకరిస్తారో, అప్పుడే మీరు అందరూ కూడా రక్షించబడతారు. ఈ రాత్రే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకో ఈ క్షణంలోనే ఇంకో ప్రతి ఒక్కరు రక్షణ పొందుకోవాలి అంటే ఇంకో నా మాటలను మీరు గైకొనగాలి, మీరు నా మాటలను ఇంకో లోబడాలి. మీరు ఎప్పుడైతే నా మాటకు లోబడతారో, ఎప్పుడైతే నా మాటలు అంగీకరిస్తారో, ఇదిగో నేను రెండు చేతులు మీ వైపు చూపుతున్నాను. ఇంకో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న ఇంకో సమస్త జనులారా, ఇంకో నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రండి, రక్షణను అంగీకరించండి. నన్ను అంగీకరిస్తే మీకు అందరికి రక్షణ అనుగ్రహిస్తారు. ఇంకో నా తండ్రి అయిన దేవుడు ఇంకో ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నశించబోకూడదని ఈ లోకానికి నన్ను పంపి ఉన్నాడు. వచ్చిన వాడిని నేను ఊరకుండకుండా మీకోసము నేను ఈ లోకంలో ఎంతో కష్టించి, మీకోసం ఎంతో ప్రయాసపడి, ఇదిగో మిమ్మల్ని అందరూ కూడా నా కాడి మీద మీ భారాన్ని